హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ డెవిల్స్ వైఫ్ పార్ట్ 4. సింగానియా మ్యాన్షన్. మీడియా వాళ్ళు మ్యాన్షన్ ముందు నిలబడి వాళ్ళు రుద్ర, రఘువీర్, రాజ్వీర్ భార్యని చూడడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. మ్యాన్షన్ ముందు ఉన్న గార్డ్స్ మీడియా వాళ్ళని బయటకు పంపించడానికి ట్రై చేస్తున్నారు. కానీ మీడియా వాళ్ళు తమని లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వమని గట్టిగా అరుస్తూనే ఉన్నారు. అమర్, గాయత్రి హాల్లో సోఫాలో తలపట్టుకొని కూర్చొని ఉన్నారు. ప్రజ్ఞ బాధగా వాళ్ళిద్దరి దగ్గర కూర్చొని ఉంది. గాయత్రి ప్రజ్ఞ వైపు చూసి, ప్రజ్ఞ, నువ్వు ఇంకా ఎందుకు రెడీ అవ్వలేదు? వెళ్ళి రెడీ అవ్వు అని అంది. ప్రజ్ఞ తన నాని వైపు చూసి, నాని, అవి గురించి నాకు చాలా బాధగా ఉంది. తను ఇక్కడి నుంచి పారిపోయింది. మనమందరం తనని చాలా బాధ పెట్టాము. అందుకే తను పారిపోయింది. తను ఒంటరిగా ఉండకూడదని ఈ ఇంటికి తీసుకొచ్చాను. తను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే ఉంది. కానీ మన వల్లే అవి ఇక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈ విషయం తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. నా లాంటి ఫ్రెండ్ ఎవరికీ ఉండదు. నేనైతే తన బాధను కూడా అర్థం చేసుకోలేదు. నేను అసలు మంచిదాన్ని కాదు నాని అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంది. ఆ మాటలు విని గాయత్రి బాధపడుతూ, అలా మాట్లాడకు ప్రజ్ఞ, ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివి. అవని ఈ ఇంటి నుండి వెళ్ళిపోయినందుకు నాకు కూడా బాధగా ఉంది. అవని ఈ ఇంటికి వచ్చినప్పుడు తనకి కుటుంబం లేని లోటు ఎప్పటికీ తెలియకూడదని, తనను తాను అనాథగా అనుకోకూడదు అని నేను అవనిని చాలా ప్రేమగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ మనం ఏం చేయగలం? రుద్ర, రణవీర్, రాజ్వీర్కి ఉన్న ప్రమాదం అవని వల్లే పోతుంది. అందుకే నాకు ఇష్టం లేకపోయినా అవనితో మీ అన్నయ్యల పెళ్లి చేయాలని అనుకున్నాను. ఈ పెళ్లి జరగనివ్వు, అవనిని బాధ పెట్టకుండా చూసుకుంటాను. గాయత్రి చెప్పింది విని ప్రజ్ఞ ఆమె వైపు చూసి, కానీ నాని, అన్నయ్యలకి అవి కనిపిస్తుందా లేదా? ప్రజ్ఞ అడిగిన క్వశ్చన్ విని అమర్ ప్రజ్ఞను చూస్తూ, ఇప్పటికే మీ అన్నయ్యలు ముగ్గురు అవని ఎక్కడ ఉందో తెలుసుకొని తన్ని తీసుకువస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు కూడా త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. వారు రాగానే పెళ్లి అయిపోతుంది. అది విని ప్రజ్ఞ సరే అని తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు రాజ్వీర్ కార్ డ్రైవ్ చేస్తుంటే అతని పక్కన రణవీర్ కూర్చుని ఉన్నాడు. రుద్ర అవని వెనక సీట్లో కూర్చుని ఉన్నారు. రుద్ర అవని వైపు చూస్తున్నాడు. కానీ ఆమె అతని వైపు ఒకసారి కూడా చూడలేదు. రుద్ర అవని చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు. అది ఊహించని అవని అతన్ని కోపంగా చూస్తుంది. రుద్ర అవనిని తన దగ్గరికి లాక్కుని నెమ్మదిగా ఆమె పెదవుల దగ్గరికి వచ్చాడు. అది చూసి అవని భయంతో కళ్ళు మూసుకుంది. రుద్ర ప్రేమగా అవనిని చూస్తూ ఆమె ఫేస్ ని తన చేతిలోకి తీసుకొని ఆమె పెదవుల మీద తన పెదవులు నిలిపాడు. రుద్ర తన్ని కిస్ చేయగానే అవని కళ్ళు తెరిచి తన చేతితో అతని చెస్ట్ మీద కొట్టి అతన్ని తన నుండి దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తుంది. అవనిని చూసి రుద్ర కోపంగా ఆమె పెదవులు వదిలి సైలెంట్ గా కూర్చో అని అన్నాడు. కానీ అవని అతని మాట వినకుండా తన చేతులను అతని చెస్ట్ పెట్టి అతన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తుంది. అది చూసి రుద్ర కోపంగా ఆమె చేతిని వదిలి ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఆమెని తనకి దగ్గరగా లాక్కుని ఆమె వెన్ను చుట్టూ చేయి వేసి ఆమెను హక్ చేసుకున్నాడు. దాంతో అవని కొంచెం కూడా కదలలేకపోయింది. ముందు కూర్చొని ఉన్న రణవీర్, రాజ్వీర్లు ఫస్ట్ రుద్రని అలా చూసి ఆశ్చర్యపోయినా తర్వాత వాళ్ళిద్దరూ అతన్ని పట్టించుకోకుండా ముందున్న రోడ్డుపై దృష్టి పెట్టారు. వెనుక కూర్చొని ఉన్న రుద్ర అవనిని సీట్ మీద పడుకోబెట్టి ఆమె వైపు చూశాడు. అవని కోపంగా రుద్రని చూస్తూ ఆమె అతన్ని నెట్టడానికి ట్రై చేసి చేయి ఎత్తగానే రుద్ర ఆమె చేతులను పట్టుకొని ఆమెను పైకి లేపి సీట్లో కూర్చోబెట్టి ఆమె పెదవులు అందుకొని తన పెదవులతో ఆమె పెదవులను మూసేశాడు. అవని కళ్ళు పెద్దవి చేసి పెదాలను గట్టిగా మూసుకుంది. అవనిని చూసి రుద్ర నవ్వుతూ ఆమె పెదవుల మీద బైట్ చేసి ఆమె పెదవులు ఓపెన్ చేయగానే ఆమె పెదవుల మీద తన పెదవులు అద్ది ఆమె డీప్ గా కిస్ చేశాడు. అవని భయంతో షివర్ అవుతూ ఆమె అతని నుండి దూరం జరగడానికి ప్రయత్నించింది. కానీ రుద్ర ఆమె చేతులను పట్టుకొని ఆమెను వదలడం లేదు. కొంచెం సేపటికి అవని కొద్దిసేపటికి క్రితం జరిగిందంతా మర్చిపోయి అతను ముద్దును ఫీల్ అవుతూ కళ్ళు మూసుకొని ఆమె అతనికి తిరిగి కిస్ చేస్తుంది. అవని తన్ని తిరిగి కిస్ చేయడంతో రుద్రకి ఆమె మీద ఉన్న కోపం మాయమైపోయింది. కొంచెం సేపటికి అవనికి ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండడంతో అతను ఆమె పెదవులు వదిలి ఆమె నుండి దూరంగా జరిగాడు. అతను ఆమెను వదలగానే ఆమె హెవీగా బ్రీత్ తీసుకుంటూ ఉంది. రుద్ర తన పెదాలను ఆమె మెడపై అద్ది ముద్దు పెడుతున్నాడు. అవని అప్పటికి కళ్ళు మూసుకొని హెవీగా బ్రీత్ తీసుకుంటూ ఉంది. ఆమె వెచ్చని ఊపిరి రుద్ర ఫేస్ ని తాకింది. రుద్ర చూపులు ఆమె బుగ్గల పైకి వెళ్ళాయి. అతను ఆమె దగ్గరికి బెండ్ అయ్యి తన పెదవులను ఆమె పెదవుల మీద నిలిపాడు. అది చూసి అవని తన 2 చేతులతో అతని భుజంపై వేసి అతన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది. రుద్ర కోపంగా అవని కళ్ళలోకి చూసి, నువ్వు నన్ను మళ్ళీ దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తే మన ఫస్ట్ నైట్
నీతో ఇక్కడే ఈ కారులోనే అవుతుంది, ఆలోచించు అని సీరియస్గా అన్నాడు. అతని మాటలకు అవని కంగారు పడి వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుంది. అది చూసి రుద్ర పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అతను ముందుకు వంగి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు. దాంతో అవని సిగ్గుతో కళ్ళు మూసుకుంది. ఆమె ఫేస్ సిగ్గుతో రెడ్గా అయిపోయింది. రుద్ర తన అన్నయ్యలు కారులో ఉన్నారని కూడా పట్టించుకోకుండా వాళ్ళ ముందే అవనితో అలా బిహేవ్ చేస్తున్నాడు. అవని ఎలాగో అలా ధైర్యం తెచ్చుకొని, చూడు, నీ ఇద్దరు అన్నయ్యలు నీ ఎదురుగానే ఉన్నారు, నా కోసం కాకపోయినా వాళ్ళ గురించైనా ఆలోచించు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని, వాళ్ళు నా గురించి నీ గురించి ఎంత బ్యాడ్గా అనుకుంటారు అని కోపంగా అంది. అవని చెప్పింది విని రుద్ర అవనిని వదిలి ఆమె పక్కన కూర్చొని రణవీర్ రాజ్వీర్ల వైపు చూస్తాడు. తన ఫోన్ చూస్తున్న రాజ్వీర్ అవని చెప్పింది విని, రుద్ర నిన్ను ముద్దు పెట్టుకున్నా, వాడు నీతో ఫస్ట్ నైట్ చేసుకున్నా మేము పట్టించుకోము అని చెప్పాడు. ఆ మాట విని అవని ఫేస్ సిగ్గుతో ఎర్రబడింది. ఆమె ఆ ముగ్గురి వైపు చూస్తూ, మీ ముగ్గురు అన్నదమ్ములు సిగ్గులేని వాళ్ళు అని అంటూ ఆమె నవ్వుతున్న రుద్ర వైపు చూస్తుంది. అతను మళ్ళీ ముందుకు వంగి ఆమె పెదవులను ముద్దాడుతాడు. 1 అవర్ తర్వాత సింగానియా మ్యాన్షన్ గేటు ముందు కారు ఆగింది. ఆ కారులో చూడగానే మీడియా వెంటనే నిశ్శబ్దంగా పక్కకు తప్పుకుంది. మీడియా వాళ్ళని చూస్తూ ఆ ముగ్గురు కారు దిగారు. మీడియా అంతా వారిని చూస్తూ ఉంది, కానీ ఇప్పుడు వారి ఫోటో తీసే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు అందరి కళ్ళు ఆ ముగ్గురు డెవిల్స్ వెనక కారు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చిన అవనిపై పడ్డాయి. అవని పెళ్లి కూతుర్లా అందంగా రెడీ అయ్యింది. వాళ్ళు ఇంటికి వచ్చే ముందు అవనిని హోటల్కి తీసుకుని వెళ్లి ఆమెను రెడీ చేయించి ఇంటికి తీసుకుని వచ్చారు. రణవీర్, రాజ్వీర్, రుద్ర అవనిని తీసుకుని మ్యాన్షన్లోకి వెళ్లారు. ప్రజ్ఞ, గాయత్రి, అమర్ మ్యాన్షన్ డోర్ దగ్గర ఉన్నారు. అవనిని చూసి ఆ ముగ్గురు ఒకరినొకరు చూసుకుని హ్యాపీ స్మైల్ ఇచ్చారు. బయట గార్డెన్లోకి వెళ్లి మండపాన్ని ఏర్పాటు చేశారు. రణవీర్, రాజ్వీర్, రుద్ర అవనిని మండపం దగ్గరకు తీసుకువచ్చారు. మండపంలో ప్రజ్ఞ దండలు ఉన్న పళ్ళెం తీసుకుని రుద్ర వాళ్ళ దగ్గరికి వచ్చింది. అవని ప్రజ్ఞ వైపు కోపంగా చూసి వెంటనే ఫేస్ పక్కకు తిప్పుకుంది. అవని తన వైపు కోపంగా చూడటం అదే మొదటిసారి కావడంతో ప్రజ్ఞకు తన మీద తనకే చాలా కోపం వస్తుంది. అవనిని బాధ పెడుతున్నందుకు. రుద్ర, రాజ్వీర్, రణవీర్ ఒక్కొక్క దండను తీసుకుని అవని మెడలో వేశారు. ప్రజ్ఞ అవనికి మరో దండను ఇస్తుంది. అవని దాన్ని తీసుకుంటుంది, కానీ ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆ ముగ్గురు రాక్షసులు కళ్ళు ఆమెపైనే నిలిచి ఉన్నాయి. రణవీర్ కోపంగా ఆమె చేతులు పట్టుకుని ఆ దండను తన మెడలో వేసుకుంటాడు. ఆ ప్లేట్లో ఉన్న 2 దండలు రాజ్వీర్, రుద్ర కూడా ఆమె చేతులు పట్టుకుని ఆ దండలను తన మెడలో వేసుకున్నారు. అవని బాధగా కళ్ళు మూసుకుంది. తన లైఫ్ స్పాయిల్ అయిపోతున్నందుకు ఆమె బుగ్గలు కన్నీళ్లతో తడిసిపోతున్నాయి. ఆమె కన్నీళ్లు చూసి కూడా వాళ్ళు ఆమె బాధను పట్టించుకోలేదు. ఆమె లైఫ్ స్పాయిల్ అవుతుందని ఒకసారి కూడా ఆలోచించలేదు. రాజ్వీర్ అవని చేయి పట్టుకుని మండపం దగ్గరికి తీసుకుని వెళ్లాడు. అవని మౌనంగా కింద కూర్చుంటుంది. రణవీర్, రాజ్వీర్, రుద్ర ఆమె దగ్గరకు వచ్చి ఆమె పక్కన కూర్చున్నారు. రుద్ర కోపంగా పురోహితుడి వైపు చూస్తూ, త్వరగా పెళ్లి జరిపించు, పెళ్లికి కావాల్సిన అన్ని మంత్రాలు చెప్పు, నువ్వు కావాలని పెళ్లికి లేట్ చేస్తే నెక్స్ట్ టైం నువ్వెవరికి పెళ్లి చేయలేవు. ఆ వార్నింగ్ విని పురోహితుడు భయంతో షివరైపోయి పెళ్లి మంత్రాలు చెబుతాడు. రుద్ర తాళి తీసుకొని అవని మెడలో 3 ముళ్ళు వేశాడు. రణవీర్, రాజ్వీర్ కూడా అవని మెడలో తాళి కట్టి ఆమెతో ముగ్గురు 7 అడుగులు వేశారు. తన మెడలో ఉన్న తాళి చూసి అవని కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. తన ముందు ఉన్న ప్రజ్ఞ వైపు ఆమె చూస్తూ ఉండిపోయింది. ప్రజ్ఞతో కలిసి మొదటిసారి ఆ ఇంటికి వచ్చినప్పటి దృశ్యాలు, అందరితో మాట్లాడడం, తను వాళ్ళందరితో ఎంత హ్యాపీగా ఉందో ఆమెకు గుర్తొచ్చాయి. ముగ్గురు కింద కూర్చున్నారు. రణవీర్, రాజ్వీర్, రుద్ర అవని పాపిట్లో కుంకుమ పెట్టారు. అప్పటికే ఆ ముగ్గురికి అవనితో పెళ్లి జరిగిపోయింది. పురోహితుడు కంగారుగా ముగ్గురు వైపు చూసి, మీ పెళ్లి అయిపోయింది, ఈ రోజు నుండి మీరు భార్యాభర్తలు. ఆ మాట విని అవని ఏడుస్తుంది. అవని ఏడవడం చూసి రణవీర్, రాజ్వీర్ తన మెడలో దండలు తీసి ఆమె ముందు విసిరి కోపంగా మ్యాన్షన్లోకి వెళ్లిపోయారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ అవనిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ తమకి ఉన్న ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అవనిని తమకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు. కానీ అవనిని ప్రేమించిన రుద్ర ఆమె ఏడవడం చూసి బాధపడుతూ ఆమెను ఎత్తుకొని మ్యాన్షన్లోకి తీసుకుని వెళ్ళాడు. గాయత్రి రుద్ర వైపు చూసి, ఆగు రుద్ర, నువ్వు ఇలా లోపలికి వెళ్ళకూడదు అని అంది. గాయత్రి చెప్పింది విని రుద్ర ఆగి ఆమె వైపు చూశాడు. మరి ఇప్పుడు అవని పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.